కర్మరా బాబు పిఎస్సి చైర్మన్ బాధ్యతలేంటో ఆయనకు తెలియదు. అసలు ఆ పదవిలో ఉన్న వ్యక్తి ఏం చేయాలన్న సోయి కూడా లేదు. కానీ అలాంటి వ్యక్తిని తెచ్చి పిఎస్సి చైర్మన్ పదవి కట్టబెట్టారు. అసలు పిఎస్సి చైర్మన్ చేసే పనికి అసెంబ్లీ నిర్వహణకు ఏమైనా సంబంధం ఉందా? కానీ ఉందంటాడు అరికిపూడి. పిఎస్సి చైర్మన్ గా సభను సక్రమంగా నిర్వహిస్తాడట. మీరే వినండి. సభ చక్కగా సాగాల, సభ ద్వారా రాష్ట్రానికి న్యాయం జరగాల, సభ చక్కగా సాగాల, సభ ద్వారా రాష్ట్రానికి న్యాయం జరగాల. పిఎసి అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఆ కమిటీకి ఒక చైర్మన్ ఉంటాడు. రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చులపై సమీక్ష చేసి అందులో ఏవైనా లోటుపాట్లుంటే వాటిని ఎత్తి చూపి తగిన సూచనలు సలహాలతో అసెంబ్లీకి నివేదిక సమర్పించడమే పిఎసి చైర్మన్ పని. కానీ అరికిపూడి మాత్రం అసెంబ్లీలో సమస్యలను లేవనెత్తి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తాడట. వినడానికి వింతగా లేదు? సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేసే కార్యక్రమంలో సమస్యలు లేవనెత్తి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేసే కార్యక్రమంలో సమస్యలు లేవనెత్తి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేసే కార్యక్రమంలో సమస్యలు లేవనెత్తి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేసే కార్యక్రమంలో ఇంకా కామెడీ ఏంటంటే పిఎస్సి చైర్మన్ పదవిని తనకు ముఖ్యమంత్రి అప్పచెప్పారట. సీఎం అప్పగించిన ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి నలుగురికి న్యాయం చేస్తాడట. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతాడట అరికిపూడి. పిఎస్సి చైర్మన్ పోస్టులో ఉండి ఈ రాష్ట్రానికి చక్కటి పాలన అందిస్తాడట. మరి ముఖ్యమంత్రి గారు ఈ పదవి బాధ్యతతో మాకు అప్పచెప్పినందుకు ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి నా అభిప్రాయాన్ని ముందుకు తీసుకెళ్తా ఖచ్చితంగా నలుగురికి న్యాయం జరిగే విధంగా అందరినీ సమన్వయం చేసుకొని సమస్యలు పొరపాట్లు లోపాలను సరిదిద్దుకుంటూ చక్కటి పాలన అందించే విధంగా ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మరి ముఖ్యమంత్రి